సో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. ఈ ప్రపంచంలో 2 types ఆఫ్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళు ఎవరంటే 2% పీపుల్, 98% పీపుల్. రియల్గా నువ్వు 2%లో ఉన్నవా 98%లో ఉన్నవా ఈ రోజు నువ్వు డిసైడ్ కావాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎ గోల్ యు ఆర్ ఇన్ 2%. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ గోల్ యు ఆర్ ఇన్ 98%. సో 2% స్టూడెంట్స్ ఆర్ స్మార్ట్ వర్కర్స్. 2% స్టూడెంట్స్ ఆర్ స్మార్ట్ వర్కర్స్. 98% స్టూడెంట్స్ ఆర్ హార్డ్ వర్కర్స్. ఇంకొక విషయం తెలుసా బేట, బయట డైలీ 500 రూపీస్ సంపాదించడానికి, డైలీ 500 రూపీస్ ఎర్న్ చేయడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బట్టలు తడిచిపోయేటట్లు చెమటోడ్చి కష్టపడే లేబర్స్ చాలామంది ఉన్నారు. 2% స్టూడెంట్ ఎట్లుంటాడు, 98% స్టూడెంట్ ఎట్లుంటాడు ఇప్పుడే చెప్తున్నాను. అంటే ఇక్కడ 2% స్టూడెంట్ ఏం చేస్తాడంటే చేస్తూనే ఉంటాడు, 98% స్టూడెంట్ చూస్తూనే ఉంటాడు. అంటే మీకు ఎగ్జాంపుల్ అర్థమైనట్టు చెప్పాలంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకో. ఒక ఫ్రెండ్ ఏమంటాడు, అని మనం ఇంత మంచి కేఓఏ స్కూల్లో జాయిన్ అయినాము, నెక్స్ట్ మన టార్గెట్ నీట్. మరి నీట్లో మనం మంచి ర్యాంక్ కొట్టాలంటే ఇప్పటి నుంచే మన టీచర్స్ని కానీ మన సీనియర్లను కానీ అడిగి ఇప్పటి నుంచే మనం బేస్మెంట్ చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకొని మనం ఆ రూట్లో సక్సెస్ కావాలని చెప్పి వీడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. నీట్కు సంబంధించినటువంటి మెటీరియల్స్ గ్యాదర్ చేయడం, క్వశ్చన్ పేపర్స్ గ్యాదర్ చేయడం, వేరే వాళ్ళని గైడెన్స్ అడగడం, వీడు ఎప్పుడు చేస్తూ ఉంటాడు. వీడి ఫ్రెండ్ ఉంటాడు చూడు, 8th క్లాస్ నుంచి ఎందుకు రా ఇప్పుడు మనకు అవన్నీ, 9th ఉంది, 10th ఉంది, ఇంటర్మీడియట్ ఉంది. ఎంత కేఓఏ స్కూల్లో జాయిన్ అయినంత మాత్రాన నువ్వు 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి ఇప్పటి నుంచి ఎందుకురా భయ్, మస్తు టైం ఉందుకు. వీడు ఏం చేస్తాడు, చూస్తూనే ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ చేస్తుంటాడు, వీడు చూస్తూనే ఉంటాడు. రియల్గా చెప్తున్నా బేట, నువ్వు చూసేవాడవా చేసేవాడవా ఒక్కసారి డిసైడ్గా. సింధూజా అని స్టూడెంట్, నార్మల్ ఇంటర్మీడియట్ కాలేజ్ అది. సింధూజా బైపీసీ స్టూడెంట్. అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మంచి ర్యాంక్ వచ్చింది. సెకండ్ ఇయర్లో అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తుంటే అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయినా ఒక కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది. అమ్మాయి ఎగ్జామ్కి వస్తూ ఉంటే వాళ్ళ ఇంటి నుంచి కాలేజీకి వచ్చే దారిలో మధ్యలో వస్తూ ఉంటే ఒక సందులో ఒక డాగ్స్ ఉంటాయి కదా, ఒక కుక్క అమ్మాయి వెనుక పడి మీద పడి అమ్మాయిని కరిచింది బాస్. మీద పడి అమ్మాయిని కరిచి మొత్తం ఇక్కడ బట్టి నోస్ ఉంటుంది కదా, నోస్ మొత్తం పీకేసి నోస్ మొత్తం పోయింది, ఊడిపోయింది. ఇది ఊడిపోయి లోపల నుంచి మొత్తం బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది. ఎగ్జామ్కి 1 hour టైం ఉంది. మొత్తం బ్లడ్ బ్లీడింగ్ అవుతుంటే ఆ గల్లీలో ఉన్న వాళ్ళంతా అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ మొత్తం పట్టీలు కడతా ఉన్నాడు. డాక్టర్ పట్టీలు కడుతుంటే కూడా బ్లీడింగ్ ఆగట్లేదు, బ్లీడింగ్ అవుతుంది. డాక్టర్ ఏం చెప్పాడంటే, లేదమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి ఇట్లా పిల్లో పెట్టుకొని నువ్వు ఒక 1 or 2 hours రెస్ట్ తీసుకోవాలి, ఇంటికి వెళ్ళు అంటే అమ్మాయి ఏడ్చుకుంటే ఏం చెప్పింది తెలుసా, లేదు సార్ నాకు ఎగ్జామ్ ఉంది, లాస్ట్ ఎగ్జామ్ సార్, ఈ ఎగ్జామ్ రాయకపోతే నేను మళ్ళీ ఫెయిల్ అవుతా సార్, నేను చాలా బాగా ప్రిపేర్ అవుతాను సార్, నేను ఎగ్జామ్ వెళ్తా అని చెప్పింది. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా ఏం కాదమ్మా ఫెయిల్ అయితే ఏం కాదు మళ్ళీ రాసుకుందాం అంటే కూడా అమ్మాయి వినలేదు. నేను కళ్ళతో చూసిన బాస్, మీరు నమ్ముతారో నమ్మరో, అమ్మాయిని ఎగ్జామ్ హాల్కు తీసుకొచ్చారు. అమ్మాయి ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఎగ్జామ్ పేపర్ రాస్తూ ఉంటే ఆ ముక్కులకెళ్ళి బొట్టు రక్త బొట్టు అమ్మాయి రాసినటువంటి ఆన్సర్ షీట్ల పైన పడ్డాయి. రక్త బొట్టు ఆన్సర్ షీట్ల పైన పడ్డాయి. ఏడ్చుకుంటూ రాసింది, రక్తం వెళ్తుంది, బ్లీడింగ్ అవుతుంది. అంత ప్రాబ్లంలో ఉండి కూడా అమ్మాయి ఎగ్జామ్ రాస్తే అమ్మాయి సిచ్యువేషన్ ఏం తెలుసా, యాన్యువల్ ఎగ్జామ్ లోపల స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది బాస్. బైపీసీ లోపల స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. అంటే నేను ఏం చెప్తున్నా బేట, అంత ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మాయి ఆగిపోలేదు. వై? బికాస్ 2% ఉంది. నేను ఎలాగన్నా ఎగ్జామ్ రాయాలి, ఎలాగన్నా దాన్ని అటెంప్ట్ చేయాలి. ఒక్క క్వశ్చన్ అడుగుతా, స్వామి వివేకానంద హిస్టరీ మేకరా, హిస్టరీ రీడరా? హిస్టరీ మేకర్ ఆర్ హిస్టరీ రీడర్? ఏపీజే అబ్దుల్ కలాం హిస్టరీ మేకర్ ఆర్ హిస్టరీ రీడర్? ఎస్ ఆర్ నో? రియల్గా బాస్, హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నా కేఓఎస్లో చదివే ప్రతి స్టూడెంట్ కూడా హిస్టరీ క్రియేట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. మీరు కూడా 2% ఉండాలంటే ఇప్పటి నుంచి మీ లైఫ్ స్టైల్ మారాలి. ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన వెంబడి మీరు ఒక గోల్ని సెట్ చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ ఎంతమంది గోల్ ఉందంటే అందరు హ్యాండ్ రేజ్ చేస్తారు, గోల్ ఉందని చెప్పి అందరు హ్యాండ్ రేజ్ చేస్తారు. బట్ చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు గోల్ పెట్టుకున్నాం అనుకుంటారు కానీ గోల్ పెట్టుకోలేరు. జస్ట్ కోరికలు పెట్టుకునేటారు, జస్ట్ విష్ పెట్టుకునేటారు అంతే. జస్ట్ కోరికలు పెట్టుకొని గోల్ పెట్టుకున్నామని అనుకుంటారు. రియల్గా బెటర్ న్యూ లైఫ్లో 2% ఉండాలంటే ఈ రోజే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పటివరకు నువ్వు గోల్ సెట్ చేసుకోకపోతే నువ్వు ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఆ గోల్ కూడా ఎలా ఉండాలంటే చూడండి బేట, యూ హ్యావ్ ఓన్లీ 1 life, సెట్ బిగ్గర్ గోల్స్, సెట్ బిగ్గర్ గోల్స్. చాలామంది స్టూడెంట్స్ చిన్న గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. స్మాల్ గోల్స్ పెట్టుకోవడం కూడా ఇట్స్ ఏ క్రైమ్. నీలాంటి టాలెంట్ ఉన్న స్టూడెంటు, ఇలాంటి అద్భుతమైనటువంటి స్కూల్స్ చదువుతున్నటువంటి స్టూడెంటు చిన్న గోల్స్ పెట్టుకొని దానికోసం ప్రయత్నం చేస్తే ఇట్స్ ఏ క్రైమ్. మీ స్కూల్లో ఐఐటి మెడికల్ ఫౌండేషన్ క్లాసెస్ డైలీ చెప్తున్నారా? ఎస్ ఆర్ నో?
ఎస్, అంటే డైలీ మీకు ఐఐటి మెడికల్ రిలేటెడ్ క్లాసెస్ మీకు డైలీ అవుతున్నాయి. అంటే ఈ ఏజ్ నుంచే మీరు ఈ క్లాసెస్ని నేర్చుకుంటున్నారంటే రియల్గా చెప్తున్నా బిడ్డ, లైఫ్లో నువ్వు అనుకుంటే 100% సక్సెస్ అవుతావు. మరి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ కెరీర్గా నువ్వు ముందుకెళ్ళాలంటే నీకు టీచ్ చేసే వాళ్ళు ఎవరు ఉండాలంటే ఇంటర్మీడియట్ లెవెల్ స్టాండర్డ్ లెక్చరర్స్ ఉండాలి. రియల్గా చెప్పండి, మీకు ఆ క్లాసెస్ ఈ లెక్చరర్స్తో టీచింగ్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే. నెక్స్ట్, ఐ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్. ఎందుకంటే పేరెంట్స్ పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి 2 డిసిషన్స్ తీసుకుంటారు, ఒక రాంగ్ డిసిషన్, ఒక రైట్ డిసిషన్. 100% నేను మీ పేరెంట్స్ని ఎందుకు అప్రిషియేట్ చేస్తానంటే యువర్ పేరెంట్స్ ఏం తీసుకున్నారంటే 100% రైట్ డిసిషన్ తీసుకుంటారని చెప్తున్నాను. ఇంత మంచి డిసిషన్ తీసుకొని మళ్ళీ కేవైసీలో జాయిన్ చేశారు కాబట్టి నేను చెప్తున్నా, డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్.